శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. యుద్ధం అనేది ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి. అంటే పాకిస్తాన్ నిజంగానే శాంతిని కోరుకుంటుందా? ఒకవేళ శాంతిని కోరుకుంటే వాళ్ళ మీద టెర్రరిస్టుల మీద అటాక్ చేసినప్పుడే ఈ శాంతి అనేది ఆగిపోవాలి. కానీ అలా ఆగిపోకుండా వన్ డే యుద్ధం చేసిన తర్వాత ఆపేయడం అనేది కరెక్ట్ అనుకోవచ్చు. అట్లా వాళ్ళు శాంతిని చేయడానికి ఆపేలే, వాళ్ళ దగ్గర డబ్బులు లేక చేసిర్రు. వాళ్ళ దగ్గర బండ్లలో పోసుకోవడానికి పెట్రోల్ లేదు, తినడానికి తిండి లేదు, కాబట్టి శాంతిని కోరుకుంటారు. ఆ ప్రజలు ఉన్నటువంటి అక్కడ పాకిస్తాన్ ప్రజలందరూ కూడా మీరు ఏం బీక్తుర్రు రాబోయ్, నువ్వు ప్రధానివా, నువ్వు రక్షణ మంత్రివా అని చెప్పేసి పాకిస్తాన్ అమ్మాయిలు యువత అందరు కూడా వాళ్ళపైన మీరు మనుషుల ఏం బీక్తుర్రు రాబోయ్, మీరు ఇంత పెద్ద దేశంలో వచ్చి అన్నింటి మీద దాడి జరుగుతున్నాడు ఏం బీక్తురు అని చెప్పేసి, అంటే ఎక్కడ ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పేసి ఆ దేశ ప్రధాని ఇలా ట్రంప్ గారితో సంప్రదింపులు జరిపి ఇలా వారు మాతో అయితలేదు, మాకు డబ్బు లేవు ఏం లేవు అని చెప్పేసి వాళ్ళు ఓడిపోయినామని చెప్పేసి ఇండైరెక్ట్ చెప్పి యుద్ధాన్ని మేము ఆపేస్తున్నామని చెప్పేసి చెప్పించారు. అంటే వాళ్ళు ఇప్పుడు నిజంగానే ఈ విధంగానే శాంతిని కోరుకుంటే లైఫ్ టైం కూడా అదే విధంగా ఉంటారు అనేసి అనుకోవచ్చు. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే కోరుకునేది శాంతినే కోరుకుంటాం. సో ఒక్కసారి చెప్పినా సరే దాన్ని ప్రతిసారి ఇంప్లిమెంట్ చేస్తాం. అదే విధంగా వాళ్ళు ఫస్ట్ టైం కోరుకున్నారు, ఇదే విధంగా వాళ్ళు ఎప్పుడు కూడా ఆ విధంగా శాంతి 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 అన్నట్టుగా ఉంటారు అనుకోవచ్చు. అట్లా వాళ్ళు ఒకటి చదువుకొని మూర్ఖులలో తెలివి లేదు, వాళ్ళ బుర్రలల్లో మెదడు లేదు. ప్రపంచ దేశాలన్నీ కూడా దేశ ఆర్థిక వ్యవస్థను ఎంత డెవలప్ చేయాలి, మన దేశంలో ఉన్నటువంటి యువతకు ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించాలి, దేశ పరిస్థితి ఏంది, మన దేశం అన్ని దేశాలేమో మంచిగా ముందుకు పోయి ఎకనామిక్లో జీడిపిలో ముందుకు పోతే మరి మన దేశం పరిస్థితి ఏంది అని చెప్పేసి ఒకటి ఆలోచన చేసుకోవాలి. చదువు లేదు, ఏం లేదు, చదువు లేదు, సంధ్య లేదు, ఏం లేదు, చెత్తలకు ఏం తెలియదు. ఏమన్నా అంటే గిట మనుషుల మీద దాడి అయితే ఏమొచ్చింది రాబాయ్ మీకు? నిజంగా ఇప్పుడు ఆ దేశంలో వచ్చేసి అభివృద్ధి లేదు, చదువు లేదు. కానీ అట్లాంటి లేని దేశము ఈ విధంగా వేరే దేశాన్ని ఆక్రమించుకోవాలి, వేరే ల్యాండ్ని ఆక్రమించుకోవాలి, ఎందుకు ఈ దురాశతో ఉంది అనుకోవచ్చు. ఇంకొకసారి గిట్ట అట్లా దాడి చేసి ఇంకో దేశాన్ని కూడా ఆక్రమించుకోవాలంటే పాకిస్తాన్ అనేది ఉండదు. ఎందుకంటే ఇటు నుంచి భారత్, అటు నుంచి బలిచేస్తాను, ఈ మూడు కలిసి వస్తే కొడుకులకు వెళ్తుంది, ఇంకా తినని ఏం లేకుండా. వీళ్ళు ప్రపంచ బ్యాంకుల దగ్గర అప్పటికొచ్చుకొని తినే ఉండగొడుగులకు వీళ్ళకు తెలివి లేదు, ఏం లేదు. మరి మనకు భారతదేశం నుంచి మనకు గోధుమ పిండి వాళ్ళు ఇస్తేనే మనం తింటున్నాం ఇలా తక్కువ రేటుకు. మరి మనం ఎందుకు దాడి చేయాలి? ఇలా మనం దేశంతో కలిసి ఉన్నాము, మనకు అమ్మ లాంటిది భారతదేశము. ఆ దేశం నుంచి మనం విడిపోయినాం కాబట్టి మనం దేశంతో ఈ విధంగా సత్సంబంధాలు మంచిగా పెట్టుకొని అన్ని దేశం అభివృద్ధి కోరుకోవాలని చెప్పేసి సంకల్పం ఉండాలి తప్ప ఉగ్రవాదం రోజును పెంచి పొందించడం, ఉగ్రవాద దాడి చేయడం వల్ల ఏమొచ్చింది? దేశం మొత్తం నాశనమైంది. మీరు ఆ దేశాన్ని మొత్తం సరి చేసుకోవాలంటే కూడా మీకు 50 సంవత్సరాలు పడుతుంది. ఇంకా అంత వ్యవస్థ ఒకటే దెబ్బకు ఇద్దరు ఆడవాళ్ళతో మీ దేశాన్ని మొత్తం తుక్కి చేసిరు కదా. భారతదేశం తలుచుకుంటే గట్రా పాకిస్తాను ఒక రోజులో మొత్తము శ్మశానంగా మారిపోతుంది. ఎందుకంటే మా దేశము ప్రపంచ దేశాలన్నీ గౌరవిస్తుంది, ఐక్యరాజ్య సమితిని గౌరవిస్తుంది కాబట్టి. ఎందుకంటే ఎవరి ప్రాణాలైన ఒకటని చెప్పేసి ఓన్లీ ఉగ్రవాదుల మీద మాత్రం దాడి చేసినాం. మీరేం చేసిర్రు? ఇలా సాధారణ ప్రజల మీద, రాజస్థాన్ ప్రజల మీద, జమ్మూ కాశ్మీర్ ప్రజల మీద, పంజాబ్ ప్రజల మీద మీరు దాడి చేస్తారా? ఇలా భారతదేశం ఎంత సంకల్పంతో ఓన్లీ ఉగ్రవాదుల మీద దాడి చేసింది, స్థావరాల మీద. అవన్నీ గుర్తుపెట్టుకొని ఉండాలి తప్ప తిరిగి మేము దాడి చేస్తామని చెప్పేసి అది చేయడము. ఇలా కొట్లాటంటే నువ్వు కొట్లాడితే మేము నీకన్నా 100 కొట్లాడతాం. భారతదేశం ఆర్థికంగా డెవలప్ అయిన దేశము, ఆర్థికంగా ఉన్న దేశము అని బలంగా ఉంది. మా దగ్గర మిషనరీస్ ఉన్నాయి, అన్ని విధాలుగా ఉన్నాయి, సక్సెస్లు ఉంది. భారతదేశం ఇంకా 4 రోజులు యుద్ధం చేసినా కూడా మాకు ఏం పరాకు పడదు. అంత ఆర్థికవేత్త స్ట్రాంగ్ ఉన్నటువంటి దేశం. నీలాగా అడుక్కొని తినే దేశం కాదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ప్రజలు శక్తివంతులు, చదువుకున్న వాళ్ళు, మేధావులు. ప్రపంచ దేశాలలో ఇలా చూసుకుంటే భారతదేశం ప్రజలు ప్రపంచాన్ని శ్వాసిస్తున్నారు. ప్రతి దేశంలో కూడా ఇండియన్స్ లేని ఏ పని కూడా నడుస్తలేదు కంపల్సరీ. ఆ విధంగా సంకల్పంతో ఇలా దేశాన్ని అభివృద్ధి బాటలు నడిపిన విధంగా ఉండాలి తప్ప ఇలా యుద్ధాలు చేస్తాము, ఇలా మేము దాడులు చేసి ప్రజల్ని చంపిస్తామంటే మేము వచ్చి చంపాలని భారతదేశంలో ఉన్నటువంటి 2 రాష్ట్రాల ప్రజలు వాళ్ళంతా కూడా మీరు లేరు. ఈ ఉన్నటువంటి 140 కోట్ల మంది ఒక్కసారి అడిగేస్తే గిట్ట మొత్తం పాకిస్తాన్ అనేది దేశం ఉండదు. కానీ ఎందుకంటే ప్రపంచ దేశాలను మేము అందరినీ కూడా గౌరవిస్తూ ప్రజల్ని గౌరవిస్తూ ఉంటాం కాబట్టి కంపల్సరీ అన్ని విధాలు ఆలోచిస్తాం. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగద్దు అని చెప్పేసి. మీలాగా ఇష్టం వచ్చినట్టు చేసి ఉగ్రవాదుల్ని ప్రేరేపించే దేశం కాదు. ఎవడైనా దేశంలో తప్పు చేస్తే కంపల్సరీ వాడు ఇంట్లో తమ్ముడైనా, అన్నైనా, గవర్నమెంట్ తాను పని తాను చేసుకుంటే పోయి కంపల్సరీ తప్పు చేసిన అందరినీ శిక్షించే దేశం ఇది. అదే భారతదేశం సత్తా అంటే.